వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని ఆనందపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు వరప్రసాదని లాంటి పోలవరం త్వరలోనే కళ్లెదుట నిలుస్తుందని ఆశపడ్డారు. కానీ ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కన్నట్లు సాగుతున్నాయి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా, నిధులిస్తానని కేంద్రం భరోసా ఇచ్చినా బహుళార్థ సాధక ప్రాజెక్టు భవిష్యత్ కాంట్రాక్టర్ల చేతుల్లో నలుగుతోంది. డబ్బులు లేని కంపెనీ చేతులెత్తేస్తుందా? ప్రాజెక్టు ఆశల్ని గోదాట్లో ముంచేయబోతోందా? డ్రైవర్ స్టీరింగ్ మీద కూర్చోగానే తెలిసిపోతుంది బస్సు సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతుందో, లేని స్టేజిలో కూడా ఆగుతూ నీరసంగా ముందుకు సాగుతుందో. అన్నం ఉడికిందో లేదో చూసేందుకు గిన్నెలోనిదంతా పట్టాల్సిన పనిలేదు. ఒక్క మెతుకు చాలు. పోలవరాన్ని ఉద్ధరిస్తారంటున్న కాంట్రాక్టు కంపెనీ వాలకం కూడా అచ్చం అలాగే ఉంది. పడుతూ లేస్తూ పక్క చూపులు చూస్తూ పోలవరం ప్రాజెక్టు ట్రయల్ ను 3Dలో చూపిస్తున్న ట్రాన్స్ ట్రైకు నిజంగా అంత సీనుందా? పోలవరం నవ్యాంధ్ర స్వప్నం. పోలవరం 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెరవేరని వరం. ఇక పగటికలేననుకున్న పోలవరం రాష్ట్ర విభజన తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. రాజధాని కూడా లేదని భవిష్యత్తుపై బెంగపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2.5 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోంది బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయని, కరువు ఛాయలనేవే ఏపీ చుట్టుపక్కల కనిపించనంత హైప్ క్రియేట్ చేసింది పోలవరం ప్రాజెక్టు. దశాబ్దాలుగా తట్టెడు మట్టి కూడా ఎత్తని పోలవరం 2018 కల్లా సాకారమవుతుందంటుంటే జనం నమ్మలేకపోతున్నారు. కళ నిజమా అని గిచ్చిగిచ్చి చూసుకుంటున్నారు. కేంద్రం ప్యాకేజీలో వేరే మసాలాలు ఏమున్నా అందరి దృష్టి పోలవరం పనుల మీదే. కోట్ల మంది నోళ్లలో నానుతూ ఓ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్న పోలవరం లాంటి భారీ ప్రాజెక్టు పనులు ఎలా జరగాలి? దాని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కంపెనీ ఏ రేంజ్లో ఉండాలి? ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టుని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయాలంటే ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి? ఇంతటి కాంట్రాక్టును దక్కించుకునే అర్హతలున్న కంపెనీ నేపథ్యం ఎలా ఉండాలి? మరి పోలవరం విషయంలో ఇవన్నీ జరిగాయా? పోలవరం బాధ్యతను భుజానికి ఎత్తుకున్న కంపెనీకి అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అంటే మొహాలు చూసుకునే పరిస్థితి. సామాన్య ప్రజలకు సంశయాలు తలెత్తడంలో అర్థం ఉంది. అసలు ఆ కంపెనీనే మోయలేని భారాన్ని తలకెత్తుకుని తడబడుతుంటే, ఈ ప్రాజెక్టు పనులు అయినట్లేనని అధికారులే నిట్టూరుస్తుంటే పోలవరానికి ఏమిటి గ్యారంటీ? దేన్నైనా అమాంతం మింగేయగలననుకునే కొండ చెలువే ఒక్కోసారి తన శక్తికి మించిన జీవాన్ని మింగి అరాయించుకోలేక బయటికి కక్కలేక నానా చావు చస్తుంది. ఆశకు పోయి ఆరాటపడి పోలవరం ప్రాజెక్టు చేజిక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ పరిస్థితి కుడి ఎడంగా అలాగే ఉంది. పోనీ అనకొండంత కంపెనీనా అంటే కాగడా వేసి వెతికిన ఆరెంజ్ కాంట్రాక్ట్ నేపథ్యం లేనేలేదు. ఓ రాష్ట్రానికి, అది ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న రాష్ట్రానికి ఆయువు పట్టు లాంటి ప్రాజెక్టు బాధ్యతను స్వీకరించే అర్హతలు ఏమున్నాయో ఆ కంపెనీ టామ్ వేసి చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. తొలి అడుగులే తడబడుతుంటే, ఇప్పుడే ఇన్ని తప్పిదాలు చేస్తుంటే ఈ కంపెనీనా పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేది అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ప్రాజెక్ట్ అయితే ఎలాగోలా దక్కింది, కానీ ఎలా పూర్తి చేయాలన్నది ట్రాన్స్ట్రాయ్ ముందున్న పెద్ద సవాల్. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు చేపట్టిన అనుభవం ఇదివరకు లేదు. ప్రాథమిక దశలోనే ఎన్నో సవాళ్లు, అడ్డంకులతో నిర్మాణ కంపెనీ నత్తనడకన చూసి అధికారులే కంగారు పడుతున్నారు. తీరుబడిగా ఓ 10 ఏళ్లకో 25 ఏళ్లకో పూర్తి చేద్దామనుకునే ప్రాజెక్టు కాదు, ఓ రాష్ట్ర కలల ప్రాజెక్టు ఇది. 2018 కల్లా జాతికి అంకితం చేయాలనుకుంటున్న ప్రతిష్టాత్మక డ్యాం. అలాంటిది కాలంతో పరుగులు పెట్టినా ఆ సమయానికి పూర్తి చేయటం కష్టమే. కానీ పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న ట్రాన్స్ట్రాయ్ హ్యాండ్సప్ అని ఇంకా చేతులెత్తేయలేదు గాని అంత పని చేస్తోంది. అలాగలాగేనని తలూపే అధికారులే ఏడాదిన్నరలో ఈ కంపెనీ పోలవరం పూర్తి చేయటం అసాధ్యమని చాటున తేల్చేస్తున్నారు. ఏ దశలోనూ కాంట్రాక్ట్ కంపెనీ పోలవరం పనుల్ని ప్రతిష్టాత్మకంగా సవాలుగా తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 100% నిధులిచ్చి పూర్తి చేస్తామని చెప్తున్నా కానీ
2018కి పూర్తి కావాలంటే చాలా కష్టతరం. ఎందుచేతంటే దీనికి సుమారుగా 16,000 కోట్లు ఇస్తేనే కానీ పూర్తి అవ్వదు. ఆ 16,000 కోట్లు మరి 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే సంవత్సరానికి 8,000 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. పొర్లు దండాలు పెడతామని మొక్కుకున్నాక ఎంత ప్రయాసపడినా మనమే పూర్తి చేయాలి. కాసేపు దొర్లేసి అలాగే కదలకుండా పడుకుంటే ఎవరన్నా వచ్చి పొర్లించేస్తారనుకుంటే పొరపాటే. ట్రాన్స్ట్రాయ్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. ఎవరన్నా వచ్చి ఓ చెయ్యేస్తే బాగుంటుందని దిక్కులు చూస్తోంది. ముందుకెళ్లలేకపోతోంది, వెనక్కు రాలేకపోతోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకునేందుకు బుల్డోజర్లు, డంపర్లు, ప్రొక్లైనర్లను ముందు పెట్టి ట్రైలర్లతో త్వరలోనే విడుదలవుతున్నట్లు హడావిడి మాత్రం చేస్తోంది. ప్రమోషన్ ప్రోగ్రాం చూసి పోలవరం రిలీజ్ ఎప్పుడా అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సైట్ లో సీన్ వేరేలా ఉంది. ఎవరి కోసం ఈ దొంగాట? నేషనల్ గేమ్స్ కి క్వాలిఫై కాలేనుడు ఒలింపిక్స్ కి ఆరాటపడ్డట్లు ఎవరి కోసం ఇదంతా? ప్రాజెక్టు వ్యవహారం సొంత పనేం కాదే. సాధక బాధకాలుంటే, ఆచరణ సాధ్యం కాకుంటే నిజాయితీగా ఒప్పుకోవాలి, ఉన్నదున్నట్లు చెప్పుకోవాలి. కానీ అరచేతిలో పోలవరం చూపిస్తూ కాంట్రాక్టర్ ఎవరిని మోసగిస్తున్నట్లు? ఎన్ని కోట్ల మంది కళ్లకు గంతలు కడదామని ఈ ప్రయత్నం? దీనికి ఏ ఇబ్బంది ఉండకూడదండి నిజానికి. ఎందుకంటే ఇది చిరకాల స్వప్నం ఆంధ్రులకు. తర్వాత ఇది ఒక వరప్రదాయిని కాబట్టి ఇవన్నీ కూడా అన్ని పూనుకొని అంతా దీని మీద సమర్థతతో కానీ చేసినట్టయితే ఇది అసాధ్యం మాత్రం కాదండి. కానీ చేయటం మాత్రం చాలా ఇబ్బందితో కూడుకున్నది. చాలా దీనికి పకడ్బందీగా ఏర్పాటుతో చేయాల్సిన అవసరం ఉందండి. జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఈ ప్రాజెక్టు బాధ్యత అంతా కూడా స్టేట్ గవర్నమెంటే తీసుకుంటున్నది. ఇప్పుడు వాళ్ళు ఫండ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ దీని చేసే బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూనుకున్నది. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని చేపట్టే కాంట్రాక్టర్ డబ్బు కోసం జేబులు తడుముకోకూడదు. రోజువారీ వేతనాలకు కూడా అడ్వాన్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి అస్సలు ఉండకూడదు. కానీ పోలవరం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఈ ప్రాజెక్టుకు ఇప్పట్లో శాప విమోచనం కలిగేలా కనిపించడమే లేదు. 40,000 కోట్ల ప్రాజెక్టులో 40% నష్టానికి సిద్ధపడాలంటే ఆ కాంట్రాక్ట్ కంపెనీకి కొండనైనా ఢీ కొట్టగల బ్యాక్గ్రౌండ్ ఉండాలి. L&T లాంటి పేరొందిన నిర్మాణ సంస్థలే ఏదన్నా అనుకొని అవాంతరాలు వస్తే ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్టులేవి చేపట్టని ట్రాన్స్ట్రాయ్ తగుదునమ్మా అంటూ పోలవరం కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది గాని చిన్న ఇబ్బంది వచ్చినా చివురుటాకులా వణికిపోతోంది. ఈ కంపెనీ అంత భారీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి అందిస్తుందని ఎలా నమ్మడం? నా వల్ల కాదని రేపు కాంట్రాక్ట్ కంపెనీ చేతులెత్తేస్తే నడి సంద్రంలో నావల పోలవరం నిలిచిపోతే పరిస్థితి ఏమిటి? స్టోరీ బోర్డ్